విశాఖలోని ఐబీపీ సెంచరీ క్లబ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని క్లబ్ మాజీ సభ్యుడు కె శివాజీ ఆరోపించారు. మంగళవారం ద్వారకానగర్ ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్లబ్ 1934లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో స్థాపించారు. అలాగే క్లబ్ 1936లో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు. క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. క్లబ్ సభ్యుడు ఒకరు కొద్ది నెలల క్రితం సీతమ్మధారలో అక్రమంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసి పోలీసులకు పట్టుబడ్డారు తెలిపారు. క్లబ్ లో 1200 వరకు సభ్యులున్నారని తెలిపారు. గతంలో ఇక్కడ పేకాట టెన్నిస్ పార్క్ లో పార్కింగ్ వద్దు అన్నందుకు తనను అక్రమంగా 2019లో సస్పెండ్ చేశారు. తనతో తిరుగుతున్నారన్న నెపంతో తన స్నేహితుడు పి వెంకటరమణను కూడా అన్యాయంగా సస్పెండ్ చేశారని విచారం వ్యక్తం చేశారు. సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడమే అని స్పష్టం చేశారు. ప్రొటెక్ట్ చేయాలని నా ఇది. అందులో ప్యాకాట్ ఉండకూడదు, బార్ ఉండకూడదు. అవన్నీ అంటే డోనర్ ఇంటెన్షన్ అది కాదు. పాస్ చేసేస్తారు, వాళ్ళ ఇష్టం. డబ్బులు కావాలంటారు, పార్కింగ్ ప్లేస్ కడతామంటారు, ఏది చేయరు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటారు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఊరికి నమస్తే, నా పేరు వెంకటరమణ. నేను ప్రొటెక్ట్ చేసుకుని ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు. స్పోర్ట్స్ని యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు. ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు. పెట్టి అవి 3 రన్ చేస్తున్నారు. ఏదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ 3 కాజెస్ మీద. గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట క్లబ్బు, డిఫెన్స్ లెక్కర్ అమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్కర్ అమ్ముతారు తక్కువ రేటుకి. మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లోనే ఎవరితో ఎంప్లాయీస్, పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో జరగని అరాచకాలు లేవు. అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో. ప్యాకాట్ మాఫియా ఎలా ఉండదు. మాఫియా స్టార్ట్ అయింది సార్. మాఫియా అంటే కొడతాం అంటారు, తంతాం అంటారు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్. సస్పెండ్ ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే టెర్మినేట్ చేసేస్తారు. దాన్ని కూడా ఎవరైనా అడగడానికి లేదు. బాలసూర్యప్రసాదరావు గారు పెట్టినప్పుడు 3 పేజీలు బైలా ఉండేది, అందులోని పనిష్మెంట్స్ లేవు. ఇవాళ దాన్ని 2012లో ఒక బైలా ప్రింట్ చేశారు. అది రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడతాం ఉంది అందులో. దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా, అందుకని అది రిజిస్ట్రేషన్ చేయరు. మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది. 2022లో ఇంకొక బైలా రాశారు, అది రిజిస్ట్రేషన్ లేదు. కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు. ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు. ఎలా రన్ చేస్తారో తెలియదు. అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు. కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు. ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ డన్ కింద రన్ చేస్తున్నారు దీన్ని ఆయన డోనర్ ఇంటెన్షన్. ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి. చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి. అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్బు, ఇందులో బారు పెట్టకూడదు. అవి 2 జరుగుతున్నాయి. ఇది ఒక దేవాలయం లాంటిది. దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ 3 ఇయర్స్ 2018 నుంచి 2021 వరకు అసలు ఎలక్షనే జరపలేదు, కేవలం డబ్బులు తినేయడం కోసం. వాళ్ళు ఇష్టం. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎలక్షన్ జరపకపోతే జరపకపోవచ్చు. వాళ్ళు నచ్చితే జరుపుతారు, లేకపోతే లేదు. ఎవరూ క్వశ్చన్ చేయరు. వాళ్ళంతా ఒకటే. 2-3 పాస్ అంటారు. 80 లక్షలు తినేసాడంటే పాస్ అని ఇద్దరు అంటారు. కోరం సరిపోయింది అంటారు. వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు. ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవరు? ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీ ఏజీఎంకి. వాళ్ళకి నచ్చకపోతే వీడియో ఫుటేజ్లు ఎవరికి ఇవ్వరు. అసలు ఇది ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నోడికి 15,000 ఉంటుంది. ప్యాకాట్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్నగాక మన జాయిన్ అయినోడికి 15,000 ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలియదు. 10,000కి జాయిన్ అయినోడికి 3 సంవత్సరాల్లో 25,000 అయిపోద్ది వాళ్ళకి నచ్చితే. రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు. అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు. ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళ ఇష్టం.